పాస్టర్ల మీటింగ్లో చెబుతున్నాడు, సేవకులు ఎవరిని గౌరవించొద్దు, ఎవరిని లక్ష్య పెట్టొద్దు, ప్రభువు వాడుకుంటున్న వాళ్ళని మీరు స్పెషల్ టైటిల్ ఎవరికి ఇవ్వద్దు అని. మళ్ళీ ఆయన ఒక పెద్ద ప్రొఫెసర్ అంట, బొందలో ప్రొఫెసరు. వినయాన్ని, సాత్వికాన్ని, మృదుత్వాన్ని, కోమలత్వాన్ని, నిర్మలత్వాన్ని, దీనత్వాన్ని నేర్పాల్సింది పోయి కూర్చోబెట్టి గర్వాన్ని నూరిపోస్తున్నాడు. అసూయ. నవ్వుకున్నా నేనేం చేస్తా మరి? ఇప్పుడు ఇక్కడ ఒకరినొకడు తిట్టుకున్న రేపు ఎదురుపడి రేపు పరలోకం పోయిన తర్వాత ప్రైజ్ లార్డ్ చెప్పుకోవాల్సిందే, వందనాలు చెప్పాల్సిందే. ఆ మైండ్ రాకపోతే అసలు పరలోకమే పోడు, ముందు పాస్టరే పోడు, తర్వాత సంగతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెస్తాడు, ఆ మైండ్ తెస్తాడు దేవుడు, తెలుసా మీకు? మామూలుగా మైండ్ రాకపోతే మంచానేసాయని తెస్తాడు. పాస్టర్కైనా విశ్వాసికైనా ఎవరికైనా సరే అహం ఎర్రగొట్టి అందరికి వందనాలు చెప్పేటట్టు చేసి తీసుకుంటాడు. అప్పుడు తీసుకుంటాడు. ఇది పక్కా జరిగిద్ది. అందుకే నేను వాళ్ళు ఏమన్నా అనుకొని ముందు తర్వాత సంగతి వందనాలు చెప్పాయా, నేనేమనుకోవట్లే, నీకు దండం బాబా, నేనైతే నిన్ను ప్రేమిస్తానే ఉన్నాను సోదరుడా అని అందరినీ కలుపుకోవడానికి, కలిసిపోవడానికి ఇష్టపడతాయి. ఎందుకంటే ఇక్కడ తప్పినా రేపు అక్కడ తప్పదుగా. ఒక్కొక్కళ్ళ మొహం చూస్తుంటేనే మండిపోతుంటుంది. ఎందుకంటే మన మీద అట్ట ప్రచారాలు చేసి ఉంటారు. వాళ్ళు ఏమేం ప్రచారాలు చేశారో మనకు తెలుసు. వాళ్ళు మన ఎదురు పడ్డప్పుడు ఆత్మలో రగిలిపోతూ ఉంటుంది. ఆయన వెంటనే దేవుడి వాక్యం గుర్తొచ్చింది, ఏంట్రా వాడిని అసహించుకుంటున్నావు, రేపు వందన ఎట్ట చెబుతావు, ప్రైజ్ లార్డ్ ఎట్ట చెబుతావు రేపు అక్కడ. అంతేగా ప్రభా, ఆ పిచ్చిమోహోడి తెలిసాట చెప్పాడంటావా? శరీరానుసారమైన మనసులో వేసాయా బ్రదర్, ప్రైజ్ లార్డ్, వందనాలు, బాగున్నారా? బాగానే ఉండం. మనం వందనాలు చెప్పినారు, బాగానే ఉండం. అప్పుడు కూడా తిట్టుకుంటాడు మనసులో, వీడికి సిగ్గుకోడలేదు, నేను మొహం తిప్పుకుంటున్నా సరే సిగ్గుమాలోడు వచ్చి పలకరిస్తున్నాడు అనుకుంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా ఎదురుపడాల్సిందే. మరి వాళ్ళే మన బంధువులు. ఇప్పుడేదో అసూయతో అన్నా రేపు మనకు తప్పిద్దా? పరలోక దర్బారులో చేరగా పరిశుద్ధులందరినీ నే కలువగా, అందరము పులకించి స్తుతించగా, అందరము పులకించి స్తుతించగా, పరలోకమే పరవశించేనుగా. యేసయ్య నా దేవా. అంత స్లోనా? నీవే లోకం కావా, యేసయ్య నా దేవా, నీవే లోకం కావా. గుండెల్లో నీవుసే నిత్యం నిలిచేను, నా గుండెల్లో నీ ధ్యాసే నిండిపోయేను. యేసయ్య నా దేవా. దేవునికి మహిమ. పరలోక దర్బార్లో మనం అందరినీ కలవాలి. విశ్వాసులారా, మీరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏం ఫీలింగులు పెట్టుకోవద్దు. అసలు ఈ మనిషి మంచిది కాదమ్మా, నాకైతే అసలు మాట్లాడబుద్ధి కావట్లా. శాలేమన్నేమో అందరం కలిసి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఒకళ్ళనొకళ్ళు సహించాలి, ఒకళ్ళనొకళ్ళు భరించాలంటారు. ఈ అమ్మి మొహం చూస్తే మాత్రం పట్టుకున్నట్టు బాధలు అనిపిస్తుంది నాకు అనుకుంటారు కొంతమంది. అమ్మే అట్ట అనుకోకే, అట్నే అనిపించింది. ఏం చేద్దాం, వాళ్ళ చేష్టాలు అట్ట ఉంటాయి. కానీ అదే అక్కడే మన పెంతన ఉంది. భరించాలన్నాడు, ఒకరినొకరు సహించాలన్నాడు. ప్రేమ కలిగి ఉండటానికి అది చిన్న పని కాదు, కష్టపడాలన్నాడు. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి. వాళ్ళ చేష్టాలు కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి, అయినా తప్పదు, భరించండి. రేపు ఇక్కడ భరిస్తే రేపు అక్కడ అంటాడు. కాబట్టి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన పరిశుద్ధులందరూ మన అద్భుతమైన బంధువులు. కొంతమంది పెళ్ళిళ్ళు పెట్టుకొని వస్తారు, మేము యేసుప్రభుని నమ్ముకున్నామని మా చుట్టాలు ఎవరు పెళ్ళికి రావని అంటున్నారు. అన్నయ్యా మొన్న ఒక చెల్లి, అమ్మ చెల్లి పెద్దదేలే నాకంటే, కానీ నేను అన్నయ్య, నాకు చెల్లి అంతే, విశ్వాసాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. నేను అన్నాను, 50,000 మందిని తీసుకొస్తా, నీకు దమ్ముందా అన్నా. ఎంతమందిని?
50,000 మందిని ఒకటి తగ్గితే అప్పుడు అడుగు, ఒక్కటి తగ్గినా అప్పుడు అడుగు. 50,000 మందిని తెస్తుందా? పెట్టి ఎంత మాత్రం పెడతా వామో అంది. మరి చుట్టాలు లేరా అంటాం, పిచ్చిమోహం అన్నారు. చుట్టాలు ఎందుకు లేరు నీకు? 50,000 మందిని తెస్తేనే అప్పుడు అడుగు, పెట్టు నువ్వు ఎంత పెడతావు? మన సంఘము మన చుట్టాలు పిచ్చిదండ. మన సంఘం మన చుట్టాలు, మన బిడ్డలు ఒకే రక్తములో కడగబడ్డాం, ఒకే రక్తమును పానం చేస్తున్నాం, ఒకే శరీరమును భుజించి క్రీస్తు యేసునందు మనమందరము ఒక్కటే అయి ఉన్నాం. నాకెవ్వరు లేరు అనుకోవద్దు, నీకు సంఘం ఉంది. దేవునికి స్తోత్రం.